హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒక్కసారి వీడియో చూడండి. ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక యువకుడు తీసిన వీడియో చూస్తుంటే చాలా బాధాకరంగా భయానకంగా ఉంది అక్కడ వాతావరణం. ఎందుకంటే ప్రజలని డాక్టర్లు దేవుళ్ళు నమ్మి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ చాలా చాలా భయంకరమైన స్థితిలో కొంతమంది హాస్పిటల్ బెడ్డలు లేక కింద పడుకొని శుభ్రంగా వాళ్ళు చాలా నీరసించిపోయి అందులో ఒక నర్సు కానీ ఒక ఫ్యాన్ కానీ ఒక మెయింటెనెన్స్ అన్నది ఏం లేదు అక్కడ. మరి తతంగం అక్కడ ఎంత కాలపడో జరుగుతుందో తెలియదు, కానీ కొందరు యువకులు వెళ్ళి వీడియో తీసి అప్లోడ్ చేస్తారు. మరి ఇది మన కూటమి ప్రభుత్వం ఈ వీడియో మన కూటమి ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని, మీ అందరి సహకారం కావాలని ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని వైరల్ చేసి మన కూటమి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి ఆ హాస్పిటల్ యాజమాన్యం మీద, గవర్నమెంట్ డాక్టర్ల మీద తగిన చర్యలు తీసుకోవాలని, వారికి తగిన బుద్ధి చెప్పాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు కూడా ఇదే విధంగా ఆలోచిస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వైరల్ చేయండి. మన కూటమి ప్రభుత్వం వద్దకు చేరేదాకా మీ అందరూ సహకరించండి. టైం భారతదేశంలో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి అంటే ఒక మారుమూల గ్రామం కదా. ఈ గ్రామం పేరు ఎవరికి తెలియదు కదా, రాజమండ్రి అన్న పదం. హాస్పిటల్ పక్కన ఇంకొక చిన్న హాస్పిటల్లో ఉంది, అక్కడ ఉన్నారు. దాంట్లో ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళు. ఆ పక్కన ఒక గది ఉంది, ఆ గదికి లాక్ వేసి ఉంది. కనీసం అక్కడ అటెండర్ లేడు, నర్సు లేదు, డాక్టర్ లేడు. ఎప్పుడు వచ్చిపోతున్నారో తెలియదు. కరెంట్ ఫెసిలిటీ కూడా ఉండట్లేదు. కనీసం వాళ్ళ పొజిషన్ ఎలా ఉందో చూసారా సార్? పడుకోవడానికి బెడ్లు లేవు, తుప్పట్టిన బెడ్లు. ప్రతి బెడ్ దగ్గర కింద నేల మీద పడుకున్నారు వాళ్ళు. ఆ బెంచీల కింద పడుకోవడం ఏంటి సార్? పేషెంట్లు అనుకున్నారా? వాళ్ళు ఏమన్నా ఖైదీలు అనుకున్నారా? ఓటు ఉన్న వాళ్ళే మీకు కావాలా? వీళ్ళకి ఓటు లేదు అనుకుని నేను అనుకుంటున్నా, అందుకే ఇలా ట్రీట్ చేస్తున్నారా? అంటే మీ దాకా మీకు ఈ విషయం వచ్చిందో లేదో నాకు ఎస్పెషల్లీ నాకు తెలియదు, అందుకే మీకు తెలియజేస్తున్నా ముందు ఈ విషయం. మా ఫ్రెండ్స్ అయితే ఎస్పెషల్లీ బయటికి వెళ్ళి వాంతులు చేసుకున్నారు. అంత వాతావరణం ఉంది అక్కడ లోపల. మరి అక్కడ భోజనం ఎలా చేస్తారని సార్? ప్రజల హాస్పిటల్, అడుక్కునే వాళ్ళ హాస్పిటల్ అని చెప్పేసి రెండు కట్టించండి. ఒకటి ప్రజలు ఉండాలి, ఇంకొకరు అడుక్కునే వాళ్ళు ఉండాలి. అడుక్కునే వాళ్ళకి మేము నర్సుని ఏర్పాటు చేయం, డాక్టర్లను పెట్టాం. లైట్లు ఉండవు, ఫ్యాన్లు ఉండవు. వీళ్ళకి లైట్లు ఉండవు, ఫ్యాన్లు ఉండవు. అప్పుడప్పుడు వీళ్ళకైతే మొత్తానికి ఉండవు. అలా పెట్టారనుకో మేము ఎలాంటి ప్రశ్నించాం, ఎలాంటి ప్రశ్న మా నుంచి రావు. సో మా లోపల ఆవేదన అర్థం చేసుకుంటారని చెప్పి మీకు డైరెక్ట్ గా చెప్తున్నాను. సీఎం సార్, పవన్ కళ్యాణ్ సార్, మీకే